సో యునైటెడ్ కింగ్డమ్ వైపు నుంచి అద్భుతమైన వార్తలండి. లేబర్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ప్రధానమంత్రి సర్ కేర్ స్టామర్ అంటారు. సో ఈయనే వీళ్ళ కొత్త పిఎం. సో ఈయన వైపు నుంచి వస్తున్న వార్తలు చెప్పాను కదా, మొన్న స్వామినారాయణ ఆలయానికి వెళ్ళి పూజలు నిర్వహించి నేను ఒక ప్రో ఇండియా వ్యక్తిని, భారత్కు సపోర్ట్గానే మాట్లాడతాను, మా యునైటెడ్ కింగ్డమ్లో ఖాళిస్తాన్ తీవ్రవాదులు ఇక ఉండరు అని చెప్పి మాట్లాడాడు. ఇది ఎప్పుడూ లేదండి. లేబర్ పార్టీ అంటేనే వీళ్ళు యాంటీ ఇండియన్స్, భారత్కి వ్యతిరేకమైన చర్యలు చేసేవాళ్ళు. అలాంటిది మీకు స్టామర్ రావడమే నేను భారత్కి సపోర్ట్గా ఉంటాను అని అనడము చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి? కాశ్మీర్. మీకు లేబర్ పార్టీ ఎప్పుడూ కూడా ఈ కాశ్మీర్ అనే ఈ పార్ట్ ఒక డిస్ప్యూటెడ్ రీజన్, అంటే 50% పాకిస్తాన్ చేతిలో ఉంది, 50% భారత్ ఆక్యుపై చేసుకొని ఉంది అని మాట్లాడేవాడు. మనం ఏమంటాము? టోటల్ కాశ్మీర్ మాదండి, అందులో ఒక భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పి మేము పిలుస్తాము. అంటే ఇక్కడ లేబర్ పార్టీ వాళ్ళు ఏమంటారు? ప్రస్తుతము భారత్లో ఉండే కాశ్మీర్ కూడా పాకిస్తాన్ వాళ్ళదే. అంటే మీకు నెహ్రూ గాంధీల ఎజెండా. ఇప్పుడు భారతదేశము ఇరు దేశాలుగా మీకు డివైడ్ అవ్వడానికి కారణం ఎవరు? యూకే వాళ్ళే కదా, వీళ్ళే కదా డివైడ్ చేశారు. అందులో మీరు చూసారు అనుకోండి, పాకిస్తాన్కు సంబంధించిన ప్రధానమంత్రి ఒక ముస్లిం వ్యక్తి, అలాగే గాంధీ గారి వెర్షన్లో భారత్కు ఉండాల్సిన ఒక ప్రధానమంత్రి కూడా ఒక ముస్లిం వ్యక్తే అయి ఉండాలి. సో దట్ మేము మీకు అంటే మైనారిటీలకు సపోర్ట్గా ఉండే ఒక దేశము అని గాంధీ గారు ఏకంగా పాకిస్తాన్ వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి, ఆ నాయకులతో మాట్లాడి దేశాన్ని కలిపేసి ఒక ప్రధానమంత్రి అండి, అతను ఎవరు అంటే ఒక ముస్లిం వ్యక్తిని పెట్టాలి అని చెప్పి ఈయన తన అజెండాలో మాట్లాడారు. ఫైనల్గా చూసాము అనుకోండి, 2 దేశాలు అన్న అదే జరిగింది కదా. పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి మీకు ఒక ముస్లిం వ్యక్తి, అలాగే భారత్కి కూడా. సో ఇప్పుడు నెహ్రూ గారి ఫ్యామిలీని కూడా ఒక ముస్లిం వ్యక్తిగానే అందరూ అంటున్నారు కదా. కాబట్టి గాంధీ గారి అజెండా అనేది చాలా క్లియర్గా ఉండింది. అలాంటిది మీకు ఇండియా పాకిస్తాన్ అని ఇరు దేశాలను డివైడ్ చేసిన బ్రిటిష్ వాడు ఇవాళ కాశ్మీర్ విషయంలో భారత్ వైపు మేము ఉన్నాము చెప్పడం, అది లేబర్ పార్టీ వైపు నుంచి మీకు సర్ స్టామర్ మాట్లాడడం అనేది ఒక గ్రేటెస్ట్ న్యూస్ అని చెప్పి చెప్పాలి. ఆయన ఏమంటున్నాడు? ఈ కాశ్మీర్ అని ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది భారత్ పాకిస్తాన్కి చెందిన వ్యవహారం. ఈ విదేశాలకు దీనితో ఎటువంటి పని లేదు. ముఖ్యంగా యూకే లాంటి దేశాలు విడగొట్టిన వాళ్ళు వీళ్ళేనండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఒక అమెరికా వాళ్ళు అన్నారు, రష్యా వాళ్ళు అన్నారంటే అది వేరు. కానీ మీకు దేశాన్ని 2 ముక్కలుగా విడగొట్టింది మీకు యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇలాంటి ఒక స్టేట్మెంట్, వాళ్ళ ప్రధాని ఇలా మాట్లాడడము చాలా గొప్ప వార్తగా మనం చూడాలి. ఆయన ఏమంటున్నాడు? ఏ ఒక దేశానికి సంబంధమే లేదండి, కాశ్మీర్ ఇష్యూ అనేది వాళ్ళది. మరి చూడండి, ఇదే నెహ్రూ గారు ఆలోచించలేదు. ఇది ఇండియాకు పాకిస్తాన్కు సంబంధించిన సమస్య, మేము పరిష్కరించుకోవాలని అనలేదు. ఈయన నేరుగా ఎక్కడికి వెళ్ళారు? యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి మీరు కలగజేసుకోండి అని చెప్పాడు. ఎందుకు? పాకిస్తాన్కి నష్టము జరగకూడదు అనే ఉద్దేశంతో. సో ఇవాళ కూడా ఇదేంటి, ఒక ఇంటర్నేషనల్ ఇష్యూగా పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి, వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఏ దేశానికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడతారండి? కాశ్మీర్ విషయంలో మీరు మాట్లాడండి, కాశ్మీర్ మాది కదా, భారత్ ఆక్యుపై చేసుకొని ఉంది, మాకు ఆ ప్రాంతము కావాలి, ఇదే మాట్లాడుతూ ఉంటారు కదండి. అలాంటిది యూకేకు సంబంధించిన లేబర్ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి ఇవాళ కాశ్మీర్ విషయంలో మేము కలగజేసుకోము, ఎక్కడ ఎటువంటి స్టేట్మెంట్స్ చెయ్యము, 2019లో కూడా ఆ స్పెషల్ స్టేటస్ను మనము తీసేసినప్పుడు మీకు యూకేలో ఇదే భారత్ చాలా దారుణాలు చేస్తుంది, అక్కడ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మనము చర్యలు తీసుకోవాలి, హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరుగుతున్నాయి, పాకిస్తాన్కు సంబంధించిన కాశ్మీర్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఎప్పుడు 2019లో కూడా వాళ్ళు ఇచ్చారండి. కానీ 2024లో మీరు గమనించారు అంటే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. అంటే అతను ఏం చెప్తున్నాడు? ఒక న్యూ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ ఇండియా. స్ట్రాటజిక్ అంటే మీకు మామూలు వ్యాపారం కాదండి. ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే టోటల్గా వేరు. అలాగే మన విద్యార్థులు యూకేలో చదువుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి మీకు అక్కడ వీసా, ఆ వీసా అనేది
చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పీజీ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ వ్యవహారాల్లో వీళ్ళు మంచి ఆపర్చునిటీస్ మనకు కలగజేస్తే మన విద్యార్థులు అక్కడ చదువుకోవడము, ఉద్యోగాలు చేసుకోవడము, ఒక మంచి జీవితాన్ని చూస్తారు అనే ఒక ఆలోచన మనకి ఉంది. ఈ పనులు చేయాలి. కానీ వీటికి మించి ఈయన కాశ్మీర్ ఇష్యూ గురించి తీసుకువచ్చి నేను ప్రో ఇండియాగానే మాట్లాడతాను, కాశ్మీర్ విషయంలో ఏ దేశానికి ఎటువంటి సంబంధము లేదు అని, అంటే టోటల్గా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఈయన తన వెర్షన్ని వినిపించడం. 950 కంపెనీలు ఇవాళ యూకేలో భారత్కు సంబంధించినవి ఉన్నాయి. ఏకంగా 1,00,000 మంది మా బ్రిటిష్ ప్రజలకు వీళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు. అంతంతలాగా వాళ్ళ పెట్టుబడులు మా దేశంలోకి వస్తున్నప్పుడు మేము భారత్ వైపే ఉంటాము, భారత్కి సపోర్ట్గా ఉంటాము. వాళ్ళ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీకు యూకేలో ఇంకా ఇంకా కూడా రావాలి. ఏం లేదండి, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చూశారనుకోండి మన భారతీయులే ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు వాళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన, ఇప్పుడు తమిళనాడు అన్నారనుకోండి, వాళ్ళ సీఎం స్టాలిన్, ఈయనకి సంబంధించిన 1000 ఎకరాలు మీకు యునైటెడ్ కింగ్డమ్లో మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ ఏదో మాకు ఒక చిన్నపాటి ఇల్లు ఉందండి, మేము ఇలాగే జీవిస్తున్నాం అన్నట్టు అంటారు. కానీ మీరు యూకేలో చూసారు అనుకోండి, మీకు ఎంతంత పెద్ద విల్లాస్, బోల్డ్ అంత ఫామ్ హౌసులు, పెద్ద పెద్ద లెవెల్లో వ్యాపారాలు. ఇంకా ముఖేష్ అంబానీ అనండి, అలాగే మీకు అదానీస్ అనండి, మీకు సిరమ్ ఇన్స్టిట్యూట్ యొక్క చైర్మన్, వీళ్ళందరినీ చూసారనుకోండి, హ్యూజ్ విల్లాస్, పెద్ద పెద్ద ఫామ్ హౌసులు, ఇవన్నీ అక్కడ యూకేలోనే వీళ్ళు కొంటున్నారు. పెద్ద పెద్ద హోటల్స్ నిర్వహించే వాళ్ళని చూసారనుకోండి భారతీయులే ఉంటారు. అంటే మన కాంట్రిబ్యూషన్ యూకేకి ఎంత ఉంటుందంటే మనము ఫార్ హెడ్ అండి. జీడిపి అనండి, ఆయుధాలు అనండి, అలాగే స్పేస్ టెక్నాలజీ, మనం యూకే కన్నా ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్గా ఉన్నాం. కానీ మన కాంట్రిబ్యూషన్ టు యూకే మీరు చూసారనుకోండి, మీకు సర్ స్టామర్ ఇదే మాట్లాడుతున్నారు, మీరు చాలా పెద్ద లెవెల్లో మమ్మల్ని కాపాడుతున్నారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, మా వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. అలాంటిది మీతో శత్రుత్వము అనేది చాలా చాలా తప్పు. మేము ఫ్యూచర్ ఆఫ్ ఏషియాగా భారత్ని చూస్తున్నాము. మీరే ఆసియా ఖండములో ఒక సూపర్ పవర్గా ఎదుగుతారు. ఎందుకు అంటే మీ టెక్నాలజీకి ఎక్కడా తిరుగు ఉండదు. టెక్నాలజికల్ సూపర్ పవర్ ఇండియా, ఫ్యూచర్ ఆఫ్ ఏషియా ఇండియా అని ఆయన స్టేట్మెంట్స్లో వరస పెట్టి, అంటే మొన్నటి నుంచి గమనించారనుకోండి 412 అంటే మీకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ అండి. 412 సీట్లు ఎంతకి, 650కి అన్నప్పుడు ఏ లెవెల్లో వీళ్ళకి మెజారిటీ ఉంది. అలాంటి ఒక ప్రధాని, ఎటువంటి అపోజిషన్ లేనివాడు ఇవాళ నేను ఒక ప్రో ఇండియా వ్యక్తిని, భారత్కి సపోర్ట్గానే ఉంటాను, కాశ్మీర్ విషయంలో కూడా మీ గురించే ఆలోచిస్తున్నాను, మీకు సపోర్ట్గానే ఉంటా, అంటే టోటల్గా పాకిస్తాన్కి వ్యతిరేకంగా నేను ఉన్నాను అని చెప్పి క్లియర్గా చెప్పడము, ఇది చాలా చాలా గొప్ప విషయం. వాళ్ళే మనకు అప్పులు ఇవ్వక్కర్లేదు, ఆర్థికంగా మనల్ని ఆదుకోక్కర్లేదు, మనమే ఆ పని వాళ్ళకి చేస్తున్నాము. కానీ కాశ్మీర్ విషయంలో మనకి సపోర్ట్గా ఆ ప్రధానమంత్రి మాట్లాడడం మాత్రము చాలా చాలా గొప్ప వార్త. ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్ అనేది మన భారతీయులు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన దేశాన్ని విడగొట్టిన వాళ్ళు ఇవాళ మనతో ఉన్నాము, మీకు సపోర్ట్గా ఉన్నాము అనేది గొప్పగానే మనం చూడాలి. మరి మీరు చెప్పండి, ఇతని యొక్క మాటలు, ఇతని యొక్క చేతలు భారత్కి అనుకూలంగా ఉంటుందని మీరు భావిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.